అది సంగతి. 19 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి దావోస్లో అడుగుపెట్టి లోకేష్ ప్రమోషన్పై దృష్టి పెట్టి వాళ్లతో భేటీ వీళ్లతో భేటీ అంటూ డప్పులు కొట్టి పైసా పెట్టుబడి తేకుండానే రిటర్న్ ఫ్లైట్లో అడుగు పెట్టి ఆఖరికి ఏపీ ప్రజల చేతిలో చెప్ప పెట్టి తన విజన్ ఏంటో చూపించారు చంద్రబాబు. ఒక్కటి మాత్రం నిజం, ఇదే దావోస్కు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ వెళ్లారు. బాబులా ఉత్త చేతులతో రాలేదు సార్. 15,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించి గర్వంగా తిరిగొచ్చారు. అంతెందుకు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దావోస్ వెళ్లారు. బాబులా కళతప్పిన మొహంతో తిరిగి రాలేదు సార్. 1,32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించి చిరునవ్వుతో తిరిగొచ్చారు. అసలు ఈ తండ్రి కొడుకులకు ఏమైంది? ఎందుకు ఒక్క కంపెనీని కూడా ఒప్పించలేకపోయారు? ఒక్కటంటే ఒక్క ఎంఓయూ కూడా ఎందుకు కుదుర్చుకోలేకపోయారు? ఒక్కటంటే ఒక్క రూపాయి పెట్టుబడి కూడా ఎందుకు సాధించలేకపోయారు? వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగారని, వాళ్ళని వీళ్ళని ఆహ్వానించారని, ఏపీని ప్రమోట్ చేశారని డప్పు కొట్టుకోవడం తప్ప ఎప్పుడైనా చంద్రబాబు రూపాయి పెట్టుబడి సాధించింది మీరు చూశారా? 19 కోట్ల రూపాయల ప్రజాధనంతో దావోస్లో జల్సా చేసి బాబు అండ్ టీం తిరిగొస్తున్న వేళ ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం.